ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి తల్లి జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకుని ఒక మంచి కార్యానికి అయితే తలపెట్టారనమాట. సో దాన్ని అందరూ కూడా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాన్ని జనసేన శ్రేణులందరూ కూడా ఇలా మేము కూడా పాటించాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట. మరి ఆయన ఏం చేశారు అసలు అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ప్రకృతి అన్నా కూడా జంతువులన్నా కూడా ఎంత ప్రేమ అనేది మనందరికీ తెలుసు. సో మరి ఆయన పర్యావరణం పట్ల తీసుకునేటటువంటి ఆ శ్రద్ధ కావచ్చు, వాటిని రక్షించుకోవడానికి తీసుకునేటటువంటి ఒక నిర్ణయాలు కావచ్చు, అందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి. సో ఇప్పుడు ఆయన కూడా అదే కోరుకుంటున్నారు. ఓన్లీ నేనని కాదు, సమాజంలో ఉన్న వాళ్ళు అంటే ముఖ్యంగా కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే సాధారణ ప్రజలైనా కావచ్చు, జంతువుల సంరక్షణ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వన్యజీవులు మొత్తం కూడా అంతరించిపోతూ ఉన్నాయి. మనం ముందు తరాలకి వాటి గురించి చెప్పాలి అంటే పలానా ఫోటోలు ఒక ఫోటో చూపించి ఈ విధంగా ఉండేది అని చెప్పుకునేటటువంటి ఒక దుస్థితి మన వాళ్ళకి రాకూడదంటే ఇప్పటి నుంచే మనము జంతువుల్ని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు జరిగింది. సో మరి వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో పర్యటిస్తున్నటువంటి ఆయన ఒక జూ పార్క్ వెళ్ళడం జరిగింది. సో మరి ఆ జూ పార్క్లో 2 జిరాఫీలని ఆయన అక్కడ చూసి వాటికి చేయితో పాటు కొన్ని పళ్ళు కావచ్చు, ఆకులు తినిపించిన తర్వాత వాటి గురించి ఒక నిర్ణయం ఆయన తీసుకున్నాడు అన్నమాట. ఒక సంవత్సరం పాటు ఆ 2 జిరాఫీలను నేను దత్తత తీసుకుంటాను. ఈ సంవత్సరం అంతా కూడా వాటి తిండికి కావచ్చు, కంప్లీట్గా ఇంకా వాటికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం. సో మా ఇంట్లో అందరూ కూడా జంతు ప్రేమికులు, మీకు అందరికీ కూడా తెలుసు, జంతువుల కోసం కావచ్చు, పర్యావరణం కోసం కావచ్చు, మేము ఎక్కడి వరకైనా కూడా వెళ్తాము. అందరం కూడా ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం జంతు సంరక్షణ కోసం. అండ్ ముఖ్యంగా మన యొక్క వన్యప్రాణుల్ని సంరక్షించుకోవడానికి జూ పార్కులు అనేవి ఒక పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా ముఖ్య అధికారులు కావచ్చు, ఈ విధంగా ముందుకొచ్చి ఏదో ఒక జంతువు, మీకు ఇష్టమైనటువంటి జంతువుల్ని దత్తత తీసుకొని ఈ విధంగా వాటి సంరక్షణ చూసుకోండి, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యే విధంగా కూడా మీరు దాన్ని ముందుకు తీసుకురండి అనే విధంగా చాలామంది కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే స్టిల్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళమే గతంలో ఆ జంతువులు ఉండేవి అని చెప్పేసి మనం ఫోటోలో చూసుకుంటున్నాం తప్ప రియల్ లైఫ్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు మనకు, కనీసం జూ పార్క్లలో కూడా. సో మరి ఇలాంటి పరిస్థితి ఇంకా మనం ముందు ఫ్యూచర్ వాళ్ళకు కూడా రాకూడదు అని చెప్పేసి ఇప్పటి నుంచే మనం సంరక్షణ చూసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో మరి పవన్ కళ్యాణ్ గారి మాటలకి, వాళ్ళ అమ్మగారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమకి అండ్ ఇంకా ఎంతమంది ముందుకు వస్తారు ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకోవడానికి వెయిట్ చేసి చూడాలి.